నర్సపేట కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ మోందా తుఫాన్ కారణంగా కౌలు రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఆర్థిక సాయం అందించాలని, అలాగే కౌలు రైతుల సంక్షేమం కోసం నూతన కౌలు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తూ ఉంది. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో పెట్టుబడి సహాయాన్ని 20,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల అక్టోబరు దీపావళికి ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంతవరకు కూడాను అమలు చేయలేదు. ఇప్పుడైనా తుఫాన్లో నష్టపోయినటువంటి కౌలు రైతులకి ఈ పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఒకే విడత కౌలు రైతులకు ఇవ్వాలని, తక్షణమే కౌలు రైతుల యొక్క లబ్ధిదారుల పేర్లు సచివాలయంలో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మోందో తుఫాన్తో పంటలన్నీ కూడాను నష్టపోయారు. అందులో కౌలు రైతులు 80% మందిగా ఉన్నారు. ఎన్యూమరేషన్లో కౌలు రైతుల పేర్లన్నీ కూడాను నమోదు చేయాలని, నష్టపోయినటువంటి పంటలకు, ఆహార పంటలకు 25,000 రూపాయలు ఎకరానికి, వాణిజ్య పంటలకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకృతి వైపరీత్యాల నుండి రైతాంగాన్ని రక్షించేదానికోసం పంటల బీమా పథకం అనేటటువంటిది ఉన్నది. ఆ పంటల బీమాలో రైతుల ప్రీమియం గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఉచిత పంటల బీమాని అమలు చేసేయటం ద్వారా కొంతమేరకి బీమా పరిహారం రైతాంగానికి రావటం జరిగింది.